ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేది సైకలాజికల్ ప్రాబ్లమా లేకపోతే దానికి ఒక రీజన్ వేరే రీజన్ అంటూ ఉందా? ఇది చాలా మందిలో ఉన్న డౌట్. మేము ఆండ్రోకేర్ లో చేసిన స్టడీలో ఏంటంటే సెమినల్ వెసికులైటిస్ అనేది కామనెస్ట్ కాజ్ ఫర్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్. ఇంతకు ముందు ఉన్న టెక్స్ట్ బుక్స్ లో ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కి 70% కాజ్ సైకలాజికల్ ప్రాబ్లం అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఇది టోటల్ గా రివర్స్ అయ్యి మా స్టడీస్ లో 70% పేషెంట్స్ లో సెమినల్ వెసికులైటిస్ మెయిన్ రీజన్. ఈ సెమినల్ వెసికులైటిస్ లో ఏమవుతుంది అంటే సెమినల్ వెసికల్ అంటే సీమెన్ స్టోరేజ్ రిజర్వాయర్. సో దీంట్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఏవైతే నర్వ్స్ కంట్రోల్ చేస్తాయో ఆ నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. ఆ నర్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు ఈ సీమెన్ ఎజాకులేషన్ కి సంబంధించిన కంట్రోల్ లేదు కాబట్టి మీరు ఎప్పుడైతే కలవాలనుకుంటారో ఆర్ ఎరెక్షన్ వచ్చిన వెంటనే మీకు ఆటోమేటిక్ గా మీ బ్రెయిన్ లో ఎజాకులేషన్ అయిపోతుందేమో అన్న సిగ్నల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. అందుకని అందరూ సివియర్ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్ ఎవరైతే సార్ నాకు విత్ ఇన్ సెకండ్స్ లో ఎజాకులేషన్ అయిపోతుంది అని అంటారో వాళ్ళందరిలో ఇదే కామనెస్ట్ రీజన్. అందుకనే వాళ్ళందరికీ సైకలాజికల్ కౌన్సిల్ ఇచ్చిన పనిచేయదు. వాళ్ళకు ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళ ఇన్ఫెక్షన్ ని ట్రీట్ చేసినప్పుడే వాళ్ళ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ నార్మల్ అవుతుంది.